గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దేవుడు మళ్ళీ మనకు అనుగ్రహించిన ఈ మంచి సందర్భాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. మనం సమయం వేస్ట్ చేయకుండా స్ట్రైట్ ఇంటూ విల్ గో ఇంటూ ద టెక్స్ట్. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం ఆలోచిస్తున్నాం. లాస్ట్ సెషన్లో మనం 4వ అధ్యాయం గురించి ఆలోచించాం. విశ్రాంతిలో ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ప్రవేశింపలేకపోయారో మాట్లాడుకున్నాము. అదే ప్రమాదము, అదే పరిణామాలు, పర్యవసానాలు మనకు కూడా ఉంటాయి, జాగ్రత్త పడాలని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడని కూడా మనం చూసాం. దేవుడు మనకు ఆత్మీయ జీవితంలో అవసరమైన 2 గొప్ప సహాయాలు ఏంటంటే, ఒకటి దేవుని వాక్యం, 2 యేసుక్రీస్తు వారు. ఆయన ప్రధాన యాజకుడు, మనవలే శోధింపబడి మన బలహీనతల్లో సహాయం చేయగలిగిన పాపము లేని పరిపూర్ణమైన యాజకుడు అని మనం చూసాం. ధైర్యంతో ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన కృప కొరకు, ఆయన కనికరం కొరకు మనం వేడుకోవాలని మనం చూసాం. సో యేసుక్రీస్తు వారు మనకు ప్రధాన యాజకుడు అని చెప్పే అంశాన్నే ఈయన కొనసాగిస్తున్నాడు. అంటే సడన్ గా మరి 4వ అధ్యాయంలో ఆయన మన ప్రధాన యాజకుడు అని చెప్పిన తర్వాత, ప్రధాన యాజకుడిని ఎందుకు పోల్చారు? ప్రధాన యాజకుడు అంటే యోధా ప్రజల ప్రధాన యాజకుడు కదా, యోధా మతానికి సంబంధించిన ఒక వ్యక్తి కదా. ఆయన మరి ఏ విధంగా యేసుక్రీస్తు వారితో కనెక్ట్ అవ్వాలి, లేకపోతే ఏ విధంగా యేసుక్రీస్తు వారు యోధా మతం కంటే శ్రేష్ఠుడు అని హెబ్రీ గ్రంథకర్త చెప్పాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన వివరణ ఈయన చూసే ప్రయత్నం చేస్తున్నాడు. 5వ అధ్యాయం మనం ఈరోజు చదువుకోబోయే వాక్య భాగంలో చాలా స్పష్టమైన సంగతులు కొన్ని ఉన్నాయి. మరి ముఖ్యంగా యాజకత్వానికి సంబంధించిన కొన్ని సంగతులు ఉన్నాయి. అది మనం ఎప్పుడు మిస్ అవ్వద్దు. 5వ అధ్యాయం 1వ వచనం, ప్రతి ప్రధాన యాజకుడు అంటే జనరల్ గా ప్రధాన యాజకుడికి సంబంధించిన కొన్ని సంగతులు చెప్తున్నాడు. ఇవి మనకు అర్థం అవ్వాలి. మొదటి 4 వచనాలు మనకు అర్థం అవ్వాలి. మొదటి 4 వచనాలు యోధా మతంలో లేదా పాత నిబంధన పారంపర్యాచారంలో ఒక ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడో చెప్తున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని ఏ విధంగా ప్రధాన యాజకుడిని పిలవటానికి హెబ్రీ గ్రంథకర్త ఆలోచించాడో ఆ వివరాలు చెప్తున్నాడు. సో మొత్తం మనం 10 వచనాలు ఈరోజు చూడబోతున్నాం. మొదటి ప్యాసేజ్ చూడబోతున్నాం. మొదటి 5 వచనాలు ఇన్ జనరల్ ఓల్డ్ టెస్టిమెంట్ హై ప్రీస్ట్ ఎలా ఉంటాడో చెప్తున్నాడు. ఆ తర్వాత 6వ వచనం దగ్గర నుంచి లేదా 5వ వచనం దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఆయన కూడా ప్రధాన యాజకుడిగా లెక్కింపబడ్డాడో హెబ్రీ గ్రంథకర్త వివరిస్తున్నాడు. మొదటి 4 వచనాలు, ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై. పాత నిబంధన మనకు అర్థం అవ్వాలి అంటే నేను ఒక ఇంట్రెస్టింగ్ మీమ్స్ అంటే తెలుసు కదా, సోషల్ మీడియాలో చేసే ఒక పోస్ట్, ఒక చిన్న బొమ్మ లాంటిది. మీమ్ అంటే మీకు అర్థమవుతుంది కాబట్టి. మొన్న నేను ఒక సోషల్ మీడియాలో ఒక మీమ్ చూశాను, ఇన్స్టాగ్రామ్ లో చూసినట్టున్నాను. ఓల్డ్ టెస్టిమెంట్ గురించి ఒక మంచి కామెంటరీ అందుబాటులో ఉంది. చాలా మంచి కామెంటరీ ఫ్రీగా అందుబాటులో ఉంది, మీరు అర్జెంటుగా దాన్ని తీసుకోండి అని ఆ మీమ్ అనమాట. ఏంటని దాన్ని క్లిక్ చేస్తే కింద లైన్లో ఏముంటదంటే, హెబ్రీ పత్రిక చదువుకోండి అని ఉంటుంది. భలే ఆశ్చర్యం వేసింది నాకు. అంటే ద బెస్ట్ అవైలబుల్ కామెంటరీ లేదా ద బెస్ట్ కామెంటరీ ఆన్ ఓల్డ్ టెస్టిమెంట్ ఈస్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్. ఒక ఆయన అన్నాడు ఆ మాట. హెబ్రీ పత్రిక మనం జాగ్రత్తగా చదివితే పాత నిబంధన సారాంశం మనకు అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన వ్యవహారాలన్నీ మనకు అర్థమైపోతాయి. ఈ 4 వచనాలు మనకి చాలా చాలా ప్రాముఖ్యం ఈరోజు.
ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడే. ప్రధాన యాజకుడు అని ఎవరిని అంటారు అంటే, అతను ఇశ్రాయేలు సమాజంలోంచే, లేవి గోత్రికుల్లోంచే ఒకడు, మనుషుల్లోంచే వన్ అమాంగ్ ద కమ్యూనిటీ అతన్ని ఏర్పరచుకుంటారు, పిక్ చేసుకుంటారు. పిక్ చేసుకొని ఇక నుంచి నువ్వు ప్రధాన యాజకుడివి అని చెప్తారు. అది అంటే అతన్ని ఎలా అపాయింట్ చేసుకుంటారో ప్రాసెస్ చెప్తున్నాడు. ప్రజల్లోంచే వస్తాడు, మనుషుల్లో నుండి ఏర్పరచబడతాడు. పాపముల కొరకు అర్పణలను, బలులను అర్పిస్తాడు. ఏంటి అతని డ్యూటీ అంటే, ప్రధాన యాజకుడు ప్రధానంగా చేయాల్సిన పని ఏంటంటే, హీ విల్ ఆఫర్ సాక్రిఫైజెస్ ఫర్ సిన్స్. పాపముల కొరకు అర్పణలు, బలులు అర్పిస్తాడు. ఇది ప్రధాన యాజకుడి ప్రథమ కర్తవ్యం. పాపాల కొరకు బలులు అర్పిస్తాడు. ఇది ప్రధాన యాజకుడి డ్యూటీ. రెండోది, దేవుని విషయమైన కార్యములు జరిగించుట. నాట్ ఓన్లీ టాబర్నకల్ యాక్టివిటీస్, అంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్న బాధ్యతలు మాత్రమే కాకుండా దేవుడు ఇతరత్రా ఇంకేమైనా పనులు చేయమని చెప్తే అవి కూడా చేస్తాడు. అంటే దేవుడు ప్రధాన యాజకుడికి ఏం చెప్తే చేస్తాడు. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ప్రిడామినెంట్ గా తన పని, మెయిన్ ప్రీ ఆక్యుపేషన్ ఏంటంటే, హీ విల్ సర్వ్ ఇన్ ద టాబర్నకల్. మనుషుల పాపాల కొరకు బలులు అర్పిస్తాడు. అదనంగా దేవుని కార్యాలు, దేవుడు ఏం చేయమంటే ఆ కార్యాలన్నీ చేస్తాడు. సో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, హౌ హీ ఈస్ చోజన్. మనుషుల్లోంచే ఒకరిని పిక్ చేసుకుంటారు. అంటే లేవీలు, యాజకుల్లోంచే ఒక ఆయన్ని పిక్ చేసుకుంటారు. అందరితో పాటే ఉన్న ఆయనే ఏర్పరచబడ్డాడు కాబట్టి ప్రధాన యాజకుడు అయ్యాడు. అదర్వైజ్ అందరితో పాటు ఆయన కూడా యాజక వంశానికి చెందిన వన్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఏంటి ఈయన డ్యూటీ అంటే, బలు అర్పించటం. 2, దేవుని విషయమైన కార్యాలు జరిగించటం. దేవుడు ఏం చేయమంటే ఆ పనులు చేస్తాడు. ఇది 2 క్వాలిటీస్ లేదా 2 రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ హై ప్రీస్ట్. రెండో వచనం, తాను కూడా మొదటి వచనం ఆఖరి మాట, మనుషుల నిమిత్తం నియమింపబడును. ఈ ప్రధాన యాజకుడు ఎందుకున్నాడు, ఎందుకు నియమించబడ్డాడు అంటే, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఫర్ పీపుల్, మనుషుల నిమిత్తం. ఫర్ పీపుల్ అంటే ప్రజల పక్షాన దేవుని మందిరంలో నిలబడి విజ్ఞాపనలు చేసి, బలులు అర్పించి, దేవుడు ఏం చేయమంటే అవి చేసి, ఈ ప్రజలను క్షమించు దేవుడా అని అడిగే డ్యూటీ అన్నమాట ప్రధాన యాజకుడిది. వాళ్ళ పాపాల కొరకు బలు అర్పిస్తాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని శిక్షించకుండా వదిలేయాలని, వాళ్ళ పాపాలకు దేవుడు క్షమాపణ ఇవ్వాలని, వాళ్ళ పాపాలకు దేవుడు ప్రాయశ్చిత్తం చేయాలని. హిస్ వెరీ డ్యూటీ ఈస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్. మనుషుల కోసమే ఆ ప్రధాన యాజకుడు ఉన్నాడు. వాళ్ళ కొరకు దేవుని దగ్గర ఏదో తెచ్చి ఇస్తా ఉంటాడు. అది కూడా దేవుడు చెప్పిన పద్ధతిలో. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి మొదటి వచనంలో. హీఈస్ వన్ అమాంగ్ ద కమ్యూనిటీ అండ్ హీ ఆఫర్ సాక్రిఫైసెస్ అండ్ హీ డస్ ఎవ్రీథింగ్ వాట్ గాడ్ సేస్ అండ్ హీ ఈస్ దేర్ ఫర్ పీపుల్ అండ్ హీ ఈస్ అపాయింటెడ్ ఫర్ పీపుల్. నియమింపబడును అనే మాట గుర్తుపెట్టుకోండి. నియమింపబడిన, ఇందాక ఏర్పరచబడిన వాడు అన్నప్పుడు ఏ అర్థం అయితే ఉందో, నియమింపబడిన అన్నప్పుడు కూడా అదే అర్థం ఉంది. అపాయింటెడ్ బై గాడ్, చోజన్ బై గాడ్, ఎలెక్టెడ్ బై గాడ్. ఈ ప్రధాన యాజకుడు ఎవరు పిక్ చేసుకుంటారు అంటే, దేవుడు దాన్ని డిసైడ్ చేస్తాడు. రెండవ వచనం, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున. నాకు నచ్చిన మాట ఇది. సరౌండెడ్ బై వీక్నెసెస్, సరౌండెడ్ బై వీక్నెసెస్, బలహీనతల చేత ఆవరించబడి ఉండే. అంటే ఆ ప్రధాన యాజకుడు కూడా ఎన్ని బలహీనతలు ఉంటాయంటే, ఫిల్డ్ విత్ వీక్నెసెస్ లైక్ ఎనీ వన్ ఎల్స్.
పాత నిబంధన ప్రధాన యాజకుడు ఏ విధంగానూ మిగిలిన ప్రజల కంటే బెటర్ అని అంటానికి లేదు. వాళ్ళందరూ ఎంతటి బలహీనులో ఈ ప్రధాన యాజకుడు కూడా అంతే బలహీనుడు. వాళ్ళందరికీ ఎన్ని లోపాలు ఉన్నాయో ఈయనకి కూడా అన్నే లోపాలు ఉన్నాయి. ఆవరించినంత ఉన్నాయట. ఆయనకు కూడా బోళ్ళని లోపాలు, బలహీనతలు, అసమర్థతలు, వైఫల్యాలు, శోధనలు, బలహీనతలు ఉన్నాయి. గనుక అతడు ఏమియు తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడల తాళిమి చూపగలవాడై ఉన్నాడు. అనదర్ ఫ్యాసినేటింగ్ పాయింట్ అబౌట్ ప్రీస్ట్హుడ్. మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకు ఆయన కనికరం చూపిస్తాడు అని అంటే, ప్రధాన యాజకుడు కనికరం చూపించాల్సిన ఒక బాధ్యత ఉంది. నేను మళ్ళీ ఒక పాపం చేశాను, మళ్ళీ ఒక బలహీనతలో చిక్కుపోయాను, మళ్ళీ నేను ఒక ఘోరమైన తప్పిదం చేశానని ఒక గొర్రెపిల్లనో మేకపిల్లనో పట్టుకుని ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి నేను నిలబడితే ప్రధాన యాజకుడు, ఎరా ఎన్నిసార్లు వస్తావురా అని ఒకవేళ ప్రధాన యాజకుడు అంటే, నేను ఏం చేయను సార్, చేయకుండా ఉండలేకపోతున్నాను, బలహీనుడిని, మళ్ళీ మళ్ళీ వద్దనుకుంటున్నాను, మళ్ళీ అదే చేస్తున్నాను అని నా నిస్సహాయతను ఆ ప్రధాన యాజకుడి దగ్గర వ్యక్తం చేస్తే, పనికి మాలినోడా ఎన్నిసార్లు వస్తావని తిట్టడు ఆ ప్రధాన యాజకుడు. ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఐ నో యువర్ స్ట్రగుల్, ఐ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్ టు బి పుల్డ్ బై ద ప్యాషన్స్, ఐ నో అని అంటాడు. ఏదో ఆ గొర్రెపిల్లని తీసుకురా, నేను నీ తరపున దేవుని దగ్గర బలర్పిస్తానని చెప్తాడు. తాలిమి అనే మాట కొన్ని అనువాదాల్లో సానుభూతి చూపిస్తారు అని ఉంది. ఈ ప్రధాన యాజకుడు కసురుకోడు. నీ ప్రాబ్లం నేను అర్థం చేసుకుంటాను, నేను కూడా నీలాగే స్ట్రగుల్ అవుతున్నాను, ఐ నో వాట్ ఇట్ ఈస్ టు బి టెంప్టెడ్, వాట్ ఇట్ ఈస్ టు బి ఓవర్కమ్ బై సిన్, ఐ నో వాట్ ఇట్ ఈస్ టు బి డిఫీటెడ్ బై ఈవిల్. పడిపోవటం అంటే ఏంటి, సంఘర్షణ గురవటం అంటే ఏంటి, బలహీనతలో చిక్కుకొని బయటికి రాలేకపోవటం అంటే ఏంటి, అసమర్థుడిగా మిగిలిపోవటం ఏంటి, చేయకూడదు అనుకుంటానే చేసేయటం ఏంటి, నాకు తెలుసు, ఇట్రా బలర్పిస్తాను అని అంటాడు. సానుభూతి చూపిస్తాడు. ఏమీ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడల. ఏం చేయాలి సార్ నేనంటే, నేను చెప్తాను, ముందు ఆ బలి తీసురా, ఆ గొర్రెపిల్లడి తీసురా, నేను చేస్తాను అంటాడు. హి విల్ గైడ్ యూ. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణం చేయవలసిన వాడై ఉన్నాడు. 3 పాయింట్స్ ఉన్నాయండి, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, పాత నిబంధన ప్రధాన యాజకుడు మనలాగానే బలహీనుడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లోంచి లేదా ఆ లేవి గోత్రికుల్లోంచి ఒకడు పైకెళ్ళి ప్రధాన యాజకుడు అయ్యాడు తప్ప అతను అందరికంటే శ్రేష్ఠుడని కాదు. అతను కూడా బలహీనతల చేత ఆవరించబడిన వాడు. అందరికున్న బలహీనతలు అతనికి కూడా ఉన్నాయి. కాబట్టే తను ఇతర బలహీనతలు అర్థం చేసుకోగలడు. వాళ్ళకంటే నేను సుపీరియర్ అన్నట్టు ప్రవర్తించడు. కానీ దేవుడు అప్పగించిన యాజకత్వ బాధ్యత నెరవేరుస్తాడు. ఆ క్రమంలో బలహీనుల పట్ల ఆ బలహీనత ఏంటో, ఎలా ఉంటుందో, ఆ నిస్సహాయత ఏంటో ఆయనకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళని కన్సర్న్ చూపించగలడు, తాలిమి చూపించగలడు, సింపథైజ్ చేయగలడు, అర్థం చేసుకోగలడు, సహాయపడగలడు. బట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, తను కూడా అదే స్థితిలో వాళ్ళలాగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ కొరకు ఎలాగైతే వాళ్ళ పాపాల కొరకు అర్పణలు అర్పిస్తున్నాడో, తన పాపాల కొరకు కూడా తన అర్పణలు అర్పించాలి. 3 ప్యారలల్స్. వాళ్ళలాగా ఇతను కూడా బలహీనుడే. వాళ్ళ నిస్సహాయతను ఇతను కూడా అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే ఇతను కూడా నిస్సహాయుడే. వాళ్ళ కొరకు ఏం చేస్తాడో బలులు, అర్పణలు, వాళ్ళ పాపాల కొరకు, తన పాపాల కొరకు కూడా అదే విధమైన బలు, అర్పణలు చేసుకోవాలి. కాబట్టి ఒకవైపు తన జీవితం చూసుకుంటా, తన జీవితానికి సంబంధించిన
పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ, నేను కూడా పాపిని, నేను కూడా ఇలాగ మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను ప్రభువా, నా కొరకు కూడా నువ్వు ప్రాయశ్చిత్తం చేయాలని అంటా ఉంటాడు. మరొకవైపు ప్రజల కోసం కూడా చేస్తా ఉంటాడు. సో టిపికల్ ఇస్ ద టాస్క్ ఆఫ్ ఎ హై ప్రీస్ట్. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. తన పాపాల కొరకు బలులు అర్పించుకుంటా ఉంటాడు, ప్రజల పాపాల కొరకు బలులు అర్పిస్తూ ఉంటాడు. దేవుడు యాజకుడిని క్షమించాలి, ప్రజల్ని క్షమించాలి. ఇక్కడ ఇంకో మాట కూడా అన్నాడు, 4వ వచనం, మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు. ఈ ప్రధాన యాజకుడి బాధ్యత, ఈ గొప్ప బాధ్యత ఎవడు వాడికి వాడే తీసుకోడు. ఇక నుంచి నేను మీ అందరికీ ప్రధాన యాజకుడిగా ఉంటాను అని ఎవడు ఆ ఘనతను, ఆ బాధ్యతను, ఆ గొప్ప ప్లేస్ ని, ఆ బాధ్యతాయుతమైన ఆ పొజిషన్ ఎవరు తీసుకోరు. ఎవడునో తనకు తానే ఈ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయరు. అది దేవుడు ఎలా చేయడు. అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందుతాడు. హీ ఈస్ అపాయింటెడ్ బై గాడ్. దేవుడు అతనిని పిలిచి నియమిస్తాడు. అహరోను, నువ్వు ఈ పని చేయాలి. నేనెక్కడ చేస్తాను ప్రభువా, నేను బలహీనుడు కదా ప్రభువా, నేనేం చేస్తానంటే, నువ్వు బలహీనుడివే, బట్ నేను ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను, నువ్వు చెయ్యి అంటాడు. ఎవ్వరు తమను తామే మేము ఇక్కడి నుంచి ప్రధాన యాజకులుగా ఉంటాము అని ముందుకు రారు. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో, దేవుడు ఎవరినైతే నియమిస్తాడో వాళ్ళు ప్రధాన యాజకులు. ఎన్ని మాట్లాడుకున్నాం? ప్రధాన యాజకుడు మనుషుల్లోంచే వస్తాడు, యాజకత్వ గోత్రాల్లోంచే వస్తాడు. తనను తాను అపాయింట్ చేసుకోడు, దేవుడు ఆయన్ని అపాయింట్ చేస్తాడు. ప్రధాన యాజకుడు అందరిలాగా తను కూడా పాపానికి బలైన వాడే, బలహీనుడే. ప్రజల కోసం తను పనులు చేస్తాడు, యాజకత్వం చేస్తాడు. తన కోసం కూడా తను దేవుని దగ్గర విజ్ఞాపనలు చేసుకోవాలి, అర్పణలు చేసుకోవాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సో మనకి ఏం అర్థమవుతుందంటే ఇక్కడ, ఒకటి, నా మాటలు అర్థం చేసుకోండి. ఒకటి, మనుషుల నిమిత్తం ఒక ఆయన ఉంటాడు. మనుషుల నిమిత్తం ఒక ఆయన ఉంటాడు. ఇశ్రాయేల్ సమాజంలో మనుషుల నిమిత్తం ఒక ఆయన ఉంటాడు. ఆయనను ప్రధాన యాజకుడు అని అంటాం. ఏంటి ఆయన డ్యూటీ అని అంటే, ప్రజల పాపాల కొరకు బలులు అర్పిస్తాడు. ప్రజల పాపాల కొరకు బలులు అర్పిస్తాడు కాబట్టి ఆయన శ్రేష్ఠుడని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా వాళ్ళలోంచి ఏర్పరచబడిన వాడే. తనకు తానుగా ఈ బాధ్యత తీసుకోలేదు, దేవుడే ఆయన నియమిస్తాడు. ఒకరి తర్వాత ఒకటి. అహరోను దగ్గర నుంచి ఆ క్రమం అలాగే కొనసాగింది. దేవుడు నియమిస్తాడు. వీళ్ళు బలహీనులు కాబట్టి, వీళ్ళు కూడా పాపంతో స్ట్రగుల్ అవుతున్న మనుషులే కాబట్టి, తోటి మనుషుల కోసం దేవుని దగ్గర బలులు, అర్పణలు అర్పిస్తూ వాళ్ళ కొరకు ఎలాగైతే ప్రాయశ్చిత్తం కోసం యాజకత్వం చేస్తారో, తమ వ్యక్తిగత పాపాల కొరకు కూడా వాళ్ళు ప్రాయశ్చిత్తం, యాజకత్వం చేస్తారు. ఇతర మనుషుల్లాగానే వీళ్ళు కూడా పాపంతో స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి, ఇతరుల బలహీనతల్ని అర్థం చేసుకోగలిగే ఒక సింపథైజ్ చేసే మనసు యాజకుడు కూడా ఉంటుంది. యాజకుడు కనికర పడతాడు. ఇప్పుడు చూడండి 5వ వచనం, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తనను తానే మహింపరచుకోలేదు కానీ తండ్రి ఆయనను పెట్టాడు. సో ఇప్పుడు దాకా 4 వచనాల్లో మనం ఎన్ని పాయింట్స్ అయితే మాట్లాడుకున్నామో అవన్నీ ఇప్పుడు ప్యారలల్ గా యేసుక్రీస్తు వారితో పోల్చి మాట్లాడి ఒక డిస్కషన్ చేస్తున్నాడు. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేవి ఈజీ అవుతాయి. ఒకటి, ప్రధాన యాజకుడు తనకు తానుగా ప్రధాన యాజకుడు అవ్వడు, దేవుడు అతన్ని ఏర్పరచుకుంటాడు, నియమిస్తాడు. సో ఆ పాయింట్ తో స్టార్ట్ చేస్తున్నాడు ఇప్పుడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తనను తాను ప్రధాన యాజకుడిగా పెట్టుకోలేదు.
తండ్రి ఆయనను నియమించాడు, తండ్రి ఆయనను మహిమపరిచాడు. నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని చెప్పాడట ఒక కీర్తనలో. ఆ కీర్తన నేను నిన్ను కని ఉన్నాను అని అన్నప్పుడల్లా గతంలో కూడా మనం మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు మాట్లాడుకున్నాం. నేను నిన్ను కని ఉన్నాను అన్నప్పుడు బయలాజికల్ గా పిల్లల్ని కంటం కాదు, అద్వితీయ కుమారుడికి అనే రిలేషన్ ని వర్ణించడానికి చెప్పిన పదం అది. ఇక్కడ చూస్తే నేను ప్రత్యేకంగా నిన్ను నేను ప్రధాన యాజకుడిగా నియమించాను అని చెప్పటానికి వాడిన సందర్భంలో నేను నిన్ను కని ఉన్నాను అంటున్నాడు. అంటే నీకు ఒక ప్రత్యేకమైన ప్రముఖ బాధ్యతను అప్పచెప్పాను అంటున్నాడు. యు ఆర్ చోజన్ ఫర్ ఎ స్పెషల్ టాస్క్ అని చెప్తున్నాడు. నీవు మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరమ యాజకుడివై ఉన్నావు అంటున్నాడు. అంటే లేవి గోత్రం నుంచి యేసుక్రీస్తు వారు రాలేదు కాబట్టి ఆయన యాజక వంశానికి చెందినవాడు కాదు. మరి ఎలా యాజకుడు అవుతారంటే లేవి క్రమం చొప్పున ఆయన యాజకుడు అవ్వలేదు. మెల్కీసెదెకు లాంటి ఒక లక్షణం ఆయనకు ఉంది కాబట్టి మెల్కీసెదెకు క్రమంలో ఆయన యాజకుడయ్యాడు. పాత నిబంధనలో మనకు మెల్కీసెదెకు అనే వ్యక్తి కనపడతాడు. అబ్రహాం కాలంలో ఉన్నాడు. అప్పటికి లేవి లేడు. 12 గోత్రాలు ఇంకా రాలేదు. మోషే ధర్మశాస్త్రం ఇంకా రాలేదు. కానీ మెల్కీసెదెకు అనే అతను అప్పటికే యాజకత్వం చేస్తున్నట్టుగా మనకు కనపడింది. ఆయన రాజట, మరోవైపు యెహోవా దేవునికి యాజకుడట. ఆయన దగ్గర అబ్రహాము ఆ రొట్టె ద్రాక్ష రసాలు తీసుకున్న సందర్భం మనం చూస్తాం ఒక యుద్ధానికి వెళ్ళి వస్తున్నప్పుడు. సో అప్పటికే దేవుడు ఆయనను డిక్లేర్ చేశాడు. షాలేముకు సంబంధించిన ఒక వ్యక్తి, షాలేముకు రాజు, అట్ ద సేమ్ టైం యెహోవాకి ఈయన యాజకుడు. ఆయన యాజకత్వాన్ని అబ్రహాము అంగీకరించినట్టుగా ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఏం భిన్నాభిప్రాయాలు ఉన్నట్టుగా మనకు కనపడదు. అబ్రహాం ఆయన్ని గౌరవంగా ట్రీట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఈయన యాజకుడే మెల్కీసెదెకు. ఏ క్రమం చొప్పున అంటే లేవి క్రమం చొప్పున కాదు, వేరే క్రమం. ఆ దేవుడు పెట్టిన ఒక క్రమం. అది మెల్కీసెదెకుతో స్టార్ట్ అయిందేమో, మెల్కీసెదెకు క్రమం అన్నారు. లేవితో ప్రారంభమైన ఒక పరంపరను లేవి క్రమం అన్నారు. మరి లేవికి ముందే ఉన్న క్రమాన్ని మెల్కీసెదెకు క్రమం అన్నారు. యేసుక్రీస్తు వారు లేవి గోత్రంలోంచి రాలేదు కాబట్టి యాజకుడిగా అవ్వటానికి యోధా మతానికి సంబంధించిన వారసత్వం ఆయనకు లేదు కాబట్టి, అయినా కూడా యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడే అని అంటంలో అర్థం ఏంటంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన యాజకుడు. నాట్ బై లేవి ప్రీస్ట్ బట్ మెల్కీసెదెకు. యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుడిగా దేవుడే, తండ్రి అయిన దేవుడే నియమించాడు. లేవి క్రమం చొప్పున అని అనలేదు, మెల్కీసెదెకు క్రమం చొప్పున అని అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే యాజకుడు వాళ్ళలోంచే వస్తాడని అన్నారు కదా, ఈయన వాళ్ళలోంచి రాలేదు కదా, దానికి వివరణ అనమాట. ఈయన లేవి ప్రజల్లోంచి రాలేదు, లేవి గోత్రంలోంచి రాలేదు, మెల్కీసెదెకు క్రమంలో చొప్పున అన్నాడు. ఓకే, ఇక్కడ కొన్ని మాటలు చెప్పి నేను 7వ వచనానికి వెళ్తాను. మనుషుల నిమిత్తం నియమించబడ్డాడు యూదా మతానికి సంబంధించిన ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తు వారు కూడా మన కోసం నియమింపబడ్డాడు. మన పాపాలకు బలులు అర్పణలు చేసే బాధ్యత ప్రధాన యాజకుడికి ఉంది పాత నిబంధనలో. యేసుక్రీస్తు వారు కూడా మన పాపాలకు బలి అవ్వటానికి, తన ప్రాణాన్ని అర్పించటానికి వచ్చాడు. ప్రధాన యాజకుడే. ఈ పని నా అంతట నేను తీసుకోలేదు, తండ్రి నియమించాడని చెప్తున్నాడు. తండ్రి దాన్ని అపాయింట్ చేశాడు. పాత నిబంధన ప్రధాన యాజకుడు పాపంతో స్ట్రగుల్ అయ్యేవాడు, బలహీనల చేత ఆవరించబడినవాడు. కానీ యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడికి ఆ పాపానికి సంబంధం లేదు. పాత నిబంధన యాజకుడు తను కూడా స్వతహాగా పాపి కాబట్టి ఇంకో పాపిని అర్థం చేసుకోగలడు.
యేసుక్రీస్తు వారు పాపం చేయలేదు కానీ, ఆ పాపానికి సంబంధించిన శోధనల యొక్క సంఘర్షణ ఏంటో ఆయనకు కూడా తెలుసు. మనవలె అన్ని విషయంలో శోధింపబడినను పాపం చేయలేదు. బట్ హి కెన్ అండర్‌స్టాండ్ యువర్ స్ట్రగుల్. ఎందుకంటే ఆ ఫైట్ ఆయన కూడా చేశాడు. వాళ్ళు లొంగిపోయి నిన్ను అర్థం చేసుకుంటున్నారు. ఈయన లొంగకుండా పవిత్రంగా ఉంటూ ఆ స్ట్రగుల్‌లో నీకు హెల్ప్ చేస్తానని చెప్తున్నాడు. వారు బలహీనల చేత ఆవరించబడ్డారు. ఈయన అత్యంత పరిశుద్ధుడైన దేవుడు ప్రధాన యాజకుడిగా కిందకొచ్చాడు. దేవుడు వాళ్ళని ఎలా ఏర్పరచుకున్నాడో, ఈయనను కూడా దేవుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున నియమించాడు. సో సీ ద కాంట్రాస్ట్. ఎక్కడెక్కడ ప్యారలల్‌గా ఉందో, ఎక్కడెక్కడ క్వైట్ ఆపోజిట్‌గా ఉందో మనం కంపేర్ చేసుకుంటే మనకి కరెక్ట్‌గా ఉంటది. 7వ వచనం, మరి ఈ ప్రధాన యాజకుడు మనల్ని అర్థం చేసుకుంటాడు. మన కొరకు విజ్ఞాపనలు చేస్తాడు. మన పట్ల సింపతి చూపిస్తాడు. లేకపోతే కనికరం చూపిస్తాడు. వీటన్ని కంటే మించి యేసుక్రీస్తు వారికి సంబంధించిన ఒక గొప్ప వర్ణన ఇక్కడుంది 7వ వచనంలో. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను, కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. నేను ఎన్నిసార్లు ఈ వచనం చదివుంటాను. ఒకరోజు అలాగే చదివి మళ్ళీ చదివి ఒక్క వచనమే పలుసార్లు చదివి ఇట్స్ ఎ మిస్టరీ టు మీ. ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్ దిస్ ప్యాసేజ్ ఈవెన్ టుడే. ఇమాజిన్ గాడ్ ద సన్ డూయింగ్ దిస్. కుమారుడైన దేవుడు ఈ పని చేయటం మీరు ఆలోచించండి. అది మన ఊహకు అందదు. మహారోదనముతో. ఏంటి మహారోదనం? మహారోదనం అంటే ఏంటి? పెద్దగా బిగ్గర్ లౌడ్ క్రైస్. ఏడ్చి ప్రలాపించి బిగ్గరగా ఏడ్చి ఇక గుండెలు పగిలిపోయేలాగా ఏడ్చాడన్నమాట. ఇంకంటే లైఫ్‌లో అంతకంటే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదన్నట్టుగా ఏడ్చాడు. కన్నీళ్లు, యాచనలు, ప్రార్థనలు, యాచనలు. యాచనలు అంటే ఏంటి అర్థం ఆలోచించండి మీరు. నాకు యాచనలు అనే మాట నన్ను ఆపేసిందన్నమాట కొద్దిసేపు. యాచనలేంటి? మీరేమనుకోవద్దు ఆ మాట చెప్పనా? యాచనలంటే అడుక్కోవటం, బ్రతిమలాడుకోవటం, గోజాడటం, తండ్రి తండ్రి తండ్రి. ఆయన బ్రతిమలాడుకుంటం ఏంటండి నాకు అర్థం కాదు. ఆయన బ్రతిమలాడుకుంటం ఏంటి? ఎంత చూస్తే ఎందుకు ఇంత బ్రతిమలాడుకొని తండ్రి తండ్రి అని యాచించి గోజాడి బ్రతిమలాడాడు తెలుసా? ఆయన కోసం కాదు, మన కోసం. దట్ ఈస్ అవర్ హై ప్రీస్ట్. ఏ పాపము చేయని యేసుక్రీస్తు వారు మహారోదనముతోను, కన్నీళ్లతోను, ప్రార్థనలతోను, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున 33.5 సంవత్సరాలు వచ్చిన పనిని ఎలాగైనా నెరవేర్చాలి అని అంగలార్చాడు. ఇంకొక ధ్యాస లేదట. నేను నా తండ్రి పని మీద వచ్చాను. అంతే ఇక ఆయన టైటిల్ అది. నా తండ్రి పని మీద వచ్చాను.
నా తండ్రి పని చేయటమే నాకు అన్నం, నీళ్లు అన్నాడు. నిజంగా దాహం వేస్తుందట. గొంతు ఎండిపోతుందట. గొంతు ఎండిపోతుంటేనే సమర స్త్రీ నీళ్ళిమ్మని అడిగాడు. మళ్ళీ ఆ సందర్భంలో అన్నాడు, ఈ నీళ్లు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా శిష్యులతో అన్నాడట, నాకు ఫుడ్ ఇది కాదయ్యా, మీరు తెచ్చే ఫుడ్ కాదయ్యా. ఐ కేమ్ ఆన్ మై ఫాదర్స్ మిషన్. అదే నాకు అన్నము పానం. అదే నాకు అన్నము పానం. ఒక సందర్భంలో అన్నాడు ఆయన, నా నా తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అది నన్ను లోపల తొలిచేస్తుంది అది. ఆ పని చేయకుండా నేను ఉండలేను. ఆ పని అయ్యే వరకు నాకు విశ్రాంతి లేదు. ఆయన విధేయత నేర్చుకుంటాం ఏంటని ఆలోచిస్తారు కొంతమంది. విధేయత నేర్చుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన పరిపూర్ణుడైన దేవుడు. ఇప్పుడొచ్చి కొత్తగా నేర్చుకునేదేమి లేదు. ఆయన విధేయత నేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటంటే, తండ్రి పని మీద వచ్చి ఆ పనిని నెరవేర్చటానికి విధేయత చూపించాడు. ఆయనకు అంతకుముందు విధేయత అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు నేర్చుకున్నాడని కాదు దాని అర్థం. ఇప్పుడు ఆ పని పరిపూర్ణం చేయటానికి లోబడ్డాడు. దేవుడై ఉండి తన మహిమ శక్తుల్ని వాడకుండా నిరాడంబరమైన మనిషిగా, దీనుడిగా, తలవాల్చుకుంటకు స్థలమైనను లేని ఒక నరమాత్రుడిగా భూమి మీద తిరుగుతూ, ఆకలేస్తే తన ఆకలిని తీర్చుకోవటానికి కూడా తన శక్తిని, మహిమను వాడకుండా ఆకలికి అలమటించేటే ఒక దారుణమైన పేద జీవితాన్ని జీవించటానికి తగ్గించుకున్నాడే, ఆ విధేయత గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు నేర్చుకున్నాడు. నెవర్. ఇప్పుడు ఆయన నేర్చుకునేదేం లేదు. ఇప్పుడు ఆయన దాన్ని చూపిస్తున్నాడు. దేవుడు శరీరధారి అయి కిందకొచ్చాక ఒక పరిపూర్ణమైన మనిషిగా ఎలా ప్రవర్తిస్తాడో, డెస్పరేట్ కండిషన్‌లో కూడా దేవునికి విధేయుడిగా ఒక మనిషి ఎలా ఉంటాడో చూపిస్తున్నాడు ఆయన. 40 దినాలు అన్నం లేకపోతే, ఉపవాసం ఉంటే, ఒకాయనొచ్చి, "నువ్వు దేవుడివి గదా! ఈ రాయిని నువ్వు రొట్టె చేసుకొని తినొచ్చు గదా! నీకు ఆ పవర్ ఉంది గదా!" అనంటే, "నేను ఆ శక్తిని వాడదలుచుకోలేదు" అన్నాడు. హ్యూమన్ నేచర్ ఎంత భ్రష్టత్వానికి వెళ్ళిపోయిందో బైబిల్ చెప్తుంది. శరీరధారి అయి వచ్చిన యేసుక్రీస్తు వారు ఎంతగా తగ్గించుకున్నాడో బైబిల్ చెప్తుంది. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, ఎవ్రీ మొమెంట్ ఆఫ్ హిస్ లైఫ్, నా మాటలు అర్థం చేసుకోండి. ఎవ్రీ మొమెంట్ ఆఫ్ హిస్ లైఫ్, ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ లైఫ్, ఆయన జీవితంలో ప్రతి సందర్భం, ప్రతి గడియ, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా, ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ లైఫ్ హీ ఒబేడ్ హిస్ ఫాదర్. మీరు ఆలోచించండి, వెతికి చూడండి. తండ్రి అయిన దేవునికి లోబడిని క్షణం ఏదైనా యేసుక్రీస్తు వారి జీవితంలో ఉందా? నాట్ ఈవెన్ ఎ సింగిల్ సెకండ్. నాట్ ఈవెన్ ఎ స్ప్లాష్ ఆఫ్ సెకండ్, స్ప్లిట్ ఆఫ్ సెకండ్. నెవర్. పరిపూర్ణ విధేయత. ఎంత విధేయత అంటే, ఇంకా ఇటువంటి వ్యక్తి భూమి మీద లేడు అని పరలోకంలోంచి తండ్రి అయిన దేవుడు చూసి, ఆయనను చూసి ఆనందించి అన్నాడంట, "దిస్ ఈస్ మై బిలవెడ్ సన్" అని అన్నాడు. హెవెన్ ఓపెన్ చేసి, ఆకాశాలు తెరిచి, పరలోకం నుండి వాయిస్ వినిపించాడట దేవుడు. "ఇదిగో నా ప్రియమైన కుమారుడు, చూడండి రా ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఎంత ఆనందపడుతున్నానో చూడండి. ఇంత విధేయత ఎవరిని చూపిస్తారన్నాడు. దిస్ ఈస్ మై బిలవెడ్ సన్. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను."
దట్ ఈస్ ద ఒబీడియన్స్ ఆఫ్ అవర్ సేవియర్. అంత విధేయత ఆయన ఎందుకు చూపించాడో తెలుసా? టు సేవ్ యూ అండ్ మీ ఫ్రమ్ అవర్ సిన్స్. ఆయన యాచనలు, ఆయన కన్నీళ్లు, ఆయన రోదన రెండే 2 కారణాలట. ఒకటి, నిన్ను విమోచించాలి. 2, ఆయన కోసం. నన్ను అర్థం చేసుకోండి ఈ మాట. స్వార్థలో ఉన్న ఒక ప్రధానమైన సత్యం ఏంటంటే, we were enemies. We were enemies. Every sinner is an enemy before God. మనం మన పాపముల చేత దేవునికి శత్రువులుగా మారాం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు. అందరూ దేవునికి శత్రువులయ్యారు. అందరూ దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చెప్తున్న మాట ఏంటంటే, మన ఉగ్రత పిల్లలం. స్వభావ సిద్ధంగా ఆ ఉగ్రతకు మనం పాత్రులం. We deserve it. పాపానికి జీతం మరణం. ఏం మరణం అంటే, దేవుడు శిక్షగా విధించబోయే నిత్య మరణం. దేవుని ఉగ్రత అనేది ఒక కఠినమైన వాస్తవం. బైబిల్ చెప్తున్న వాస్తవం. ఇట్స్ ఎ బిటర్ ట్రూత్. పాపం చేసిన ప్రతి వ్యక్తి మీదకు దేవుని అనంతమైన ఉగ్రత తరుముకొస్తుంది. బైబిల్ చాలా క్లియర్‌గా చెప్పింది. బైబిల్ చాలా క్లియర్‌గా చెప్పింది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే రక్షించబడును. కుమారుని యందు విశ్వసించని వాడు లేదా విధేయత చూపని వాడు రక్షింపబడడు, నిత్య జీవం చూడడు. కానీ తండ్రి ఉగ్రత వాని మీద నిలుచును. మనందరి చివరి గమ్యం ఏంటో తెలుసా? దేవుని ఉగ్రతను అనుభవించటం. గెత్సేమనే వనంలో ఆయన ఈ 7వ వచనాన్ని గెత్సేమనే వనం దృశ్యంతో పోలుస్తారు బైబిల్ పండితులు. ఇది గెత్సేవనం సీన్ అని అనలేదు, కానీ ఇది గెత్సేమనే వనం సీనే. ఇది మహారోదనము, యాచనలు, కన్నీళ్లు, ప్రార్థనలు, తనను మరణం నుండి రక్షింపగలవానికి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపు అని ముమ్మారు వేడుకున్నాడు ఆయన. నేను చుట్టూ తిరిగి వస్తున్నాను ఒక్క విషయాన్ని మీకు డ్రైవ్ చేయటానికి. ఒకటి, ఆయన తన గురించి ప్రార్థన చేశాడు. ఏంటి అనంటే, తను తీసుకోబోయే ఆ గిన్నె, ఆ పాత్ర ఎంత భయంకరమైందో ఆయనకు తెలుసు. దేవుని ఉగ్రత ఏ స్థాయిలో ఉండబోతుందో దేవుడైన యేసుక్రీస్తు వారికి తెలుసు. ఈ గెత్సేవనం తోటలోంచి బయటికి వెళ్ళాక, సైనికులు తనను బంధించాక, అన్యాయపు తీర్పు తీర్చాక, ఇక దేవుని ఉగ్రత అంచెలంచెలుగా తన మీద ఎంతగా కుమ్మరించబడుతుందో, అది ఏ స్థాయిలో ఉంటుందో అది ఊహించటానికి సాధ్యం అవ్వదు. కానీ దాన్ని ఊహించగలిగిన ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు వారు. ఆయనే భయపడిపోయాడు దానికి. ఎంతగా ఆందోళన చెందాడంటే, ఎంతగా కలవరపడిపోయాడంటే, ఆయన స్వేద రంధ్రాల్లో ఉంచి రక్త బిందువులు కారాయట. ఎంతగా భయపడ్డాడంటే, ఒక మానవ మాతృడిగా ఈ ఉగ్రతను భరించడం నా వల్ల కాదనుకున్నాడేమో. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నాడు. కానీ వెంటనే మళ్ళీ ఏమన్నాడంటే, నా ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించాలి, నీ చిత్తమే సిద్ధించాలి, నీ చిత్తమే సిద్ధించాలి. హిస్ ఒబీడియన్స్ అగైన్. ఎంత తీవ్రంగా దేవుని ఉగ్రత తన మీదకి వస్తుందో చెప్పటానికి ఈ గిన్నె తొలగించమని అన్నాడు. కానీ మళ్ళీ ఏమన్నా అంటే, నేను దీని కొరకు కదా వచ్చింది, ఇది నేను తీసుకోవాలి, ఇది నేను భరించాలి, నీ చిత్తం సిద్ధించాలి. ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ. ఆ ఉగ్రతను భరించటానికి ఆయన సిద్ధమయ్యాడు.
దేవుని ఉగ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఈ 7వ వచనం చెప్తుంది. రెండవది, ఆ ఉగ్రత ఆయన తీసుకోకపోతే, ఆ ఉగ్రత తన మీదకి రానిమ్మని యేసుక్రీస్తు వారు దాన్ని ఆహ్వానించకపోతే, ఆ ఉగ్రత నా మీదకి, మీ మీదకి వస్తుంది. తండ్రి, వీళ్ళని నీ నిత్య ఉగ్రత నుంచి తప్పించు అని బ్రతిమలాడుతూ నీ కొరకు, నా కొరకు ప్రార్థన చేశారు. ఒకాయన ఎవరో అన్నారు, యేసుక్రీస్తు వారు సిలువలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హి రిమెంబర్డ్ us ఆన్ ద క్రాస్. లేకపోతే మనల్ని ఎవరు క్షమిస్తారు? లేకపోతే మనల్ని ఎవరు క్షమిస్తారు? దేవుని ఉగ్రత తన మీదకి వస్తుందని, ఆ పాపం అంతా తన మీద మోపబడినప్పుడు తండ్రి ముఖం తిప్పేసుకుంటాడని, తండ్రి ముఖం తిప్పేసుకునే సందర్భం ఏంటి అంటే, త్రిత్వంలో, దైవత్వంలో కలిసి తండ్రి అయిన దేవుని గుండెల మీద తలపెట్టుకొని అద్వితీయ కుమారుడిగా ఎంతకంటే సన్నిహితంగా దేవుడితో ఎవరు ఉండలేరు అనే ఒక అద్వితీయ జనితైక కుమారుడు ఎవరైతే ఉన్నాడో, ఆయనను దేవుడు విడిచిపెట్టబోయే టైం ఒకటి వస్తుందని ఆయన ఏడ్చాడు. అందుకట మహారోదన, అందుకంట యాచనలు. తండ్రి, అది కూడా ఏంటో తెలుసా అండి? టెంపరరీ సెపరేషన్ అన్నారు బైబిల్ పండితులు. ఎందుకంటే పాపం మోపిన తర్వాత, ప్రాయశ్చిత్త కార్యం అయిపోయాక, 3వ దినాన ఆయన తిరిగి లేస్తాడు. అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. 3వ దినం కూడా కాదు, పాపం మోపిన కొద్దిసేపటికి సమాప్తమైంది ఆయన చెప్పిన తర్వాత, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కొద్ది గంటలు తండ్రి నుంచి ఎడబాపు కోసం, నన్ను వదిలేస్తావా? పాపమంతా నా మీద మోపబడితే నువ్వు నా వైపు చూడవా? నీ పరిశుద్ధత నీకు ఇబ్బంది కలిగిస్తుందా? అదట యేసుక్రీస్తు వారి బాధ. కెన్ ఐ పుట్ దిస్? నేను ఆ తీవ్రతను చులకన చేస్తున్నానేమో భయంగా నాకుంది. బట్ లెట్ మీ డేర్ టు డూ ఇట్. ఒక 2-3 గంటలు తండ్రితో ఎడబాయటానికి ఎంత ఆక్రందించాడో చూడండి యేసుక్రీస్తు వారు. సంవత్సరాలు దేవునితో సహవాసం లేకుండా తిరిగేస్తున్నామే. ఏమన్నా మనసాక్షి ఉందా మనకి? అండ్ here is the true son of God, who never can imagine anything. తండ్రి నుంచి ఎడబాటు అంటేనే కలవరపడిపోయే కుమారుడు ఇదిగోండి. శాశ్వతంగా మానవుల సమస్యను పరిష్కరించడానికి దేవుని ఉగ్రతను తన మీదకు తీసుకున్న దేవుని కుమారుడు. 7వ వచనం ఎవరి కోసం అంటే, తండ్రి నుంచి ఎడబాయాల్సి వస్తుందని ఏడుపట. తండ్రి, నువ్వు వీళ్ళని క్షమించకపోతే వీళ్ళందరూ నిత్యత్వంలో తీర్పు గురవుతారని మన కొరకైన ఏడుపట. Verse 7 is about you and me, my dear friends. నాకు అది అర్థం కాదు, కానీ చదువుతా ఉండాలి until that verse breaks my heart అని అనుకున్నాను. ఎందుకంటే కొన్ని వచనాలు మనకు అర్థం కావు వెంటనే. మహారోదనం ఎవరి కోసం? నా కోసమే. కన్నీళ్ళు ఎవరి కోసం? నా కోసమే. మరణం నుండి రక్షింపగలిగిన దేవుడికి ప్రార్థన చేశారు ఎందుకు? నా కోసమే. యాచనలు సమర్పించాడు ఎందుకు? నా కోసమే. భయభక్తులు కలిగేందుకు జీవించాలైనా నా కోసమే. ప్రతి క్షణము తండ్రికి విధేయుడిగా 33 సంవత్సరాలు బిగబట్టుకొని ఎందుకు జీవించాడు ఆయన? నా కోసమే. యేసుక్రీస్తు వారు సిలువలో నా కోసం మరణించాడు. నా కోసం మరణించడానికి ముందు 33 సంవత్సరాలు నా కోసం ఆయన జీవించాడు. 33.5 years. ఇంతకంటే గొప్పగా భూమి మీద ఎవరు జీవించలేరు. జీవితం అంటే ఇదే, విధేయత అంటే ఇదే, పరిశుద్ధత అంటే ఇదే అని రుజువు చేసి దేవుని ఎంతగా సంతోషపెట్టాడంటే, దేవుడు 2 సార్లు 3 సార్లు పదే పరలోకం నుంచి వచ్చి, దిస్ ఈజ్ మై బిలోవెడ్ సన్,
దిస్ ఈజ్ మై బిలవెడ్ సన్ అని దేవుడు గర్వంగా ప్రకటించుకునేలాగా జీవిస్తే, ఈయన సిలువ మీద ఏమన్నాడు తెలుసా? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు. ఈ 33 సంవత్సరాలు నా జీవితం ఉంది కదా, దాన్ని వాడి అకౌంట్ లో రాసుకో అన్నాడు. నా వైపు దేవుడు చూసినప్పుడు 33.5 years ఒక్క మిస్టేక్ కూడా చేయని పరిపూర్ణమైన విధేయుడైన తన కుమారుడిని నాలో దేవుడు చూడగలిగేలాగా యేసుక్రీస్తు వారు రంగం సిద్ధం చేసి ఆయన మరణించాడు. నో అదర్ వే ఫర్ గాడ్ టు ఫర్గివ్ us. అండ్ దిస్ ఈజ్ అవర్ హై ప్రీస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మన ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు నువ్వు పాపే నేను పాపే, నాకు అర్థమైంది లేరా, నువ్వు రా బలి అర్పిస్తానంటాడు. ఈయన అలా కాదు. ఈయన అర్థం చేసుకున్నట్టుగా ఎవరు అర్థం చేసుకోలేరు. ఈయన విధేయత చూపించినట్టుగా ఎవరు విధేయత చూపించలేదు. ఈయన తగ్గించుకున్నట్టుగా ఎవరు తగ్గించుకోలేదు. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో పాత నిబంధన ప్రధాన యాజకుడు తెలియని కూడా తెలియదు. కానీ ఇక్కడ ఒక ఆయన ఆ ఉగ్రత పంపించే ఆయనే. దాని ఎలా ఉంటుందో ఆయనకి తెలుసు, ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు, ఎలా కమ్ముకొస్తుందో తెలుసు, ఎంత భయానకంగా ఉంటుందో తెలుసు. దాన్ని అనుభవించాడు, భరించాడు. నీ మీదకి రాకుండా తన మీదకి దాన్ని మళ్ళించుకున్నాడు. ప్యూరిటన్ ఆథర్ పేరు మర్చిపోయా నేను. ఓ పెద్ద సముద్ర ప్రవాహం అట. ఉగ్రత, దేవుని ఉగ్రత పెద్ద సముద్ర ప్రవాహం లాంటిదని ఊహించుకుంటే, అన్కంట్రోలబుల్ ఫ్లడ్ ఒకటి, జలప్రళయం లాంటిది ఒకటి పొంగి మీదకి వచ్చేస్తాం. మనుషులందరూ ఆ ఉగ్రతలో కొట్టుకుపోతారన్నంత ఒక డెస్పరేట్ కండిషన్ ఉంటే, ఈయన మధ్యలో నిలబడి ఆ ప్రవాహం అంతటిని ఇలా డైవర్ట్ చేసి నా మీదకి పంపించు తండ్రి, వాళ్ళని వదిలేసేయాలి. God's wrath diverted onto the Christ. Therefore we are saved, my dear friends. ఈ ప్రధాన యాజకుడు నిస్సహాయుడిగా నిన్ను అర్థం చేసుకోవట్లా. ఈ ప్రధాన యాజకుడు ఆ శిక్ష అంతటిని తన మీద వేసుకున్నాడు. ఆ ప్రధాన యాజకుడు గొర్రె పిల్లను సాదృశ్యంగా బలర్పిస్తాడు. ఈ ప్రధాన యాజకుడు తనను తానే అర్పణగా అర్పించుకున్నాడు. ఇక్కడ స్టోరీ ఏంటో తెలుసా? ఈయనే ప్రధాన యాజకుడు, ఈయనే బలి పశువు. He sacrificed himself. He died for you. And he died even for the high priest of Old Testament also. ప్రపంచ చరిత్రలో ఎంతమంది ప్రధాన యాజకులు ఉన్నారు? వాళ్ళందరి పాపాల కొరకు చనిపోయిన ఒక ప్రధాన యాజకుడు ఇక్కడ ఉన్నాడు. దిస్ ఈజ్ అవర్ హై ప్రీస్ట్, మై డియర్ ఫ్రెండ్స్. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. ఇందాక చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను. ఇట్స్ నాట్ లెర్నింగ్, ఇట్స్ ఫినిషింగ్ ద మిషన్. ఎంత విధేయుడిగా వచ్చిన పనిని ముగించాడో మాట్లాడుతున్నాడు. శరీరధారిగా దిగొచ్చాక ఒక మనిషి ఏ పెయిన్ అనుభవిస్తాడో ఆ పెయిన్ ఆయన కూడా అనుభవించాడు. నా దైవపు జ్ఞానంలో నీ పెయిన్ ఏంటో నేను తెలుసుకోగలను అని అనగలడు. లేదు, బై ఎక్స్పీరియన్స్ ఐ నో ఇట్ ఆల్సో అని కూడా అనగలడు. నో వే, ఆయనకి నువ్వు ఏం అర్థం వద్దు నా గురించి అని నువ్వు ఆయన దగ్గర అంటాకి లేదు. ఇక ఇన్ ఆల్ వేస్ హీ కెన్ అండర్స్టాండ్ యూ. అప్పుడు అంటున్నాడు ఈ మాట. సంపూర్ణ సిద్ధి అన్నా కూడా అదే, వచ్చిన మిషన్ ఫినిష్ చేశాడు, పరిపూర్ణం చేశాడు. హిస్ పర్ఫెక్షన్, ఆయన ఒబీడియన్స్, ఆయన పర్ఫెక్షన్, ఆయన మిషన్ కంప్లీట్ చేశాడు. 9వ వచనం అంటున్నాడు, మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున ప్రధాన యాజకుడు అని దేవుని చేత పిలువబడి. ఈయనంతటి ఈయన కాదు, బిగినింగ్ లో చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాడు. అపాయింటెడ్ బై గాడ్, కాల్డ్ బై గాడ్. మెల్కీసెదెకు క్రమం చొప్పున నువ్వు యాజకుడిగా ఉండాలని ఒక బాధ్యత యేసుక్రీస్తు వారికి అప్పగించింది ఎవరంటే తండ్రి.
ఈ మాట ఇంపార్టెంట్. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయన. 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మనదేం లేదు అని అంటున్నారు కొంతమంది. ఈ వచ్చిన ఆన్సర్ వాళ్ళకి. We must obey. We must obey. తనకు విధేయులైన వారికందరికీ, whoever obeys him will be saved. ఎవరెవరు ఆయనకు లోబడతారో, ఎవరెవరు ఆయనకి విధేయత చూపిస్తారో వారికందరికీ ఆయన రక్షణిస్తాడు. ఆ రక్షణ కూడా అక్కడ ఇచ్చిన మాట ఏంటి తెలుసా? నిత్య రక్షణ. నిత్య రక్షణ, ఇటర్నల్ సాల్వేషన్. ఇటర్నల్ సాల్వేషన్. నేను యేసుక్రీస్తు వారికి లోబడినప్పుడు యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చిన రక్షణ ప్రొబేషనరీ పీరియడ్ లో ఉన్నావు బాబు నువ్వు అని చెప్పడానికి ఇచ్చిన కార్డు కాదు. ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ సాల్వేషన్. కొంతకాలం బాగుంటావు లేదు చూస్తాను, బాగుంటే అప్పుడు రెగ్యులర్ చేస్తాను అనలేదు ఆయన. నువ్వు బాగుంటే ఉంచుతాను, మధ్య మధ్యలో తీసేస్తాను, మళ్ళీ ఇస్తాను, మళ్ళీ తీసేస్తాను, నువ్వు ప్రూవ్ చేసుకుంటా ఉండు, నేను దాన్ని రెన్యూ చేస్తూ ఉంటాను అని కూడా అనలేదు. ఇవన్నీ తప్పుడు బోధలు. లుక్ ఎట్ ద వర్డ్ యూజ్డ్ హియర్. ఇట్ ఈస్ ఇటర్నల్ సాల్వేషన్. నిత్య రక్షణ దేవుడిస్తాడు తన పట్ల విశ్వాసం ఉంచిన వారికి. మరి మధ్యలో ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? అందుకే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు ఆయన. నువ్వు ఫెయిల్ అయితే ఏం చేయాలో ఆయనకు తెలుసు, నీ స్ట్రగుల్స్ ఏంటో ఆయనకు తెలుసు, నీ బలహీనతలు ఏంటో ఆయనకు తెలుసు, నిన్ను ఎలా రెస్టోర్ చేసి మళ్ళీ విశ్వాసంలో ముందుకు తీసుకువెళ్లాలో ఆ యాజకుడికి తెలుసు. హి ఈజ్ అవర్ హై ప్రీస్ట్. అందుకే లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నాం 4వ అధ్యాయం చివరిలో, ఇఫ్ యు ఫెయిల్, ఇఫ్ యు ఆర్ టెంప్టెడ్ అగైన్, కృపాసనం దగ్గరికి ధైర్యంగా వచ్చేసాయి. కృప అనే సింహాసనం మీద ఆసీనుడైన ఒక దేవుడు ఉన్నాడు. కనికరిస్తాడు, కరుణ చూపిస్తాడు, కృప చూపిస్తాడు, నిన్ను తిట్టడు, నీ పట్ల తన కనికరాన్ని, సానుభూతిని, ప్రేమను చూపిస్తాడు. హీ విల్ అండర్స్టాండ్ యువర్ స్ట్రగుల్ అండ్ హీ విల్ హెల్ప్ యూ ఓవర్కమ్ దట్ స్ట్రగుల్. పనిష్ చేసే దేవుడికి లేడు మనకి, కనికరం చూపించే దేవుడే ఉన్నాడు. ఎందుకంటే ఆ పనిష్మెంట్ అంతా కూడా ఆయన తన మీదకు తీసుకున్నాడు. కృపను చూపించడం తప్ప ఇంకేమీ లేదు. ఒక ఆయన అన్నాడు, భలే పొయిటిక్ గా అన్నాడు, యేసుక్రీస్తు వారు నాకు బదులుగా నరకాన్ని దిహేసుకున్నాడు, ఇంకా నాకు పరలోకం మిగిలింది, ఇంకేం మిగలలేదు అన్నాడు. యేసుక్రీస్తు వారు నాకు బదులుగా శిక్షణ అంతటిని తీసేసుకున్నాడు, ఇక నాకేం మిగిలిందంటే కృపా కనికరాలే మిగిలాయి. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారు. పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయంలో ఉండి వాళ్ళని బలపరుస్తూ ఉంటాడు, నిలబెడతా ఉంటాడు, సస్టైన్ చేస్తూ ఉంటారు. విశ్వాసి పడిపోతే ఏంటి అని క్వశ్చన్ అడగండి. విశ్వాసి పడిపోతే విశ్వాసిని ప్రధాన యాజకుడు హ్యాండిల్ చేస్తాడని ఆలోచించండి. Don't talk about eternal punishment. We have crossed that. And all we have is eternal salvation. But everyday struggles enti, which is why we had a high priest. Mali jaripote, no worries, we have a high priest. We have a high priest. Thank God for this high priest who really did everything for us on the cross. తల వంచి దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఓవర్ టు అనిల్.